విపత్తు ఉద్భవించే మరియు స్వభావం. విపత్తు ఏ విధంగా ఉద్భవిస్తుంది, అలాగే దాని యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది అనేది 6 రకాలుగా 6 టైప్స్ అనేది మనం ఇక్కడ వివరించడం జరుగుతుంది. భౌగోళికంగా ఏ విధంగా విపత్తులు అనేది ఏర్పడతాయి అనేది మనం ఇందులో చూద్దాం. భూకంపాలు ఏ విధంగా ఏర్పడతాయి, అలాగే అగ్ని పర్వతాలు, అలాగే సునామీలు, అలాగే ఆనకట్లు తెగిపోవడం, అలాగే భూపాతాలు, ఇవన్నీ కూడా భౌగోళిక విపత్తు. ఇది ఒక 1 టైప్ ఆఫ్ ది భౌగోళిక విపత్తు. అలాగే శీతోష్ణ స్థితి వల్ల వరదలు ఏర్పడతాయి, అలాగే తుఫాన్లు ఏర్పడతాయి, హిమపాతాలు, మంచు అన్నమాట, హిమపాతాలు ఏర్పడతాయి, వేడి గాలులు వస్తాయి, అలాగే పిడుగులు ఏర్పడతాయి. ఇవన్నీ శీతోష్ణ స్థితి. కరువు కాటకాలు, దాన్ని దుర్భిక్షం అని కూడా అంటారు. అలాగే కుండపోత వర్షాలు ఏ విధంగా ఏర్పడతాయి అనేది శీతోష్ణ స్థితి గురించి. ఇది ఒక విపత్తు రకం. అలాగే సహజ మరియు సామాజికంగా ఏ విధంగా విపత్తు. భూపాతాలు ఏర్పడడం, వరదలు ఏర్పడడం సహజంగా ఏర్పడితే, భూకంపాలు, అలాగే కరువు కాటకాలు, దాన్ని దుర్భిక్షం అంటారు. ఇది కూడా సహజ మరియు సామాజికంగా. ఇది 3 టైప్స్ అనేది. 3 టైప్స్ పర్యావరణపరమైన విపత్తులు. పర్యావరణం అంటే ఎడారీకరణ పర్యావరణంగా ఏర్పడుతుంది. అలాగే కీటకాల వ్యాప్తి, అలాగే పర్యావరణం క్షీణించడం, ఇక కీటకాల వ్యాప్తి, అలాగే ఎడారీకరణ, ఇవన్నీ కూడా పర్యావరణం యొక్క విపత్తు. అలాగే జీవ సంబంధ వ్యాధులు. ఒక జీవి ద్వారా వ్యాప్తి ఎలా జరుగుతుంది. ఆహార కలుషిత ఆహారం తినడం వల్ల ఏర్పడుతుంది. అలాగే అంటు వ్యాధులు వ్యాపించడం వల్ల, అలాగే పశువులకు వచ్చే వ్యాధుల వల్ల జీవ సంబంధ వ్యాధులు అని వస్తుంది. అలాగే పంటలకు పట్టే చీడ వ్యాప్తి కూడా, ఇవన్నీ కూడా జీవ సంబంధ. అప్పుడు మానవ తప్పిదాల వ్యాప్తి. సిక్స్త్ మానవ ఏ విధంగా తప్పిదాల వల్ల కొన్ని విపత్తులు అనేది ఏ విధంగా జరుగుతాయంటే, బాంబు పేలుళ్ళు, ఉగ్రవాదులు బాంబు పేలుళ్ళు, ఉగ్రవాదులు మానవ యొక్క తప్పిదాలు. అలాగే రోడ్డు ప్రమాదాలు, మానవుడి యొక్క నిర్లక్ష్యం. అలాగే రైల్వే ప్రమాదాలు, మానవుడి యొక్క నిర్లక్ష్యం, మానవుడి యొక్క తప్పిదాలు. అలాగే విమాన ప్రమాదం కూడా మానవుడి యొక్క నిర్లక్ష్యం. ఆయిల్ ట్యాంక్ లీకేజ్ అవ్వడం, అలా సముద్రంలో ఆయిల్ ట్యాంక్ లీకేజ్ అయ్యి విపత్తులు ఏర్పడతాయి. అలాగే పడవ ప్రమాదం, అలాగే తొక్కిసలాట. ఎక్కువ ఏవైనా యాత్రలు జరిగేటప్పుడు, సభలు జరిగినప్పుడు తొక్కిసలాట జరుగుతాయి. అలాగే పరిశ్రమలు ఇటీవల విషవాయువు లీకేజ్ అవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో ఇటీవల విషవాయువు లీకేజ్ అయ్యింది. ఇది మోస్ట్ కరెంట్ అఫైర్స్, అది కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా విపత్తు ఉద్భవించి మరియు వాటి యొక్క స్వభావాన్ని బట్టి 6 రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి విపత్తులు. ఈ విపత్తుల గురించి మనం పూర్తిగా వివరించడం జరుగుతుంది. విపత్తు యొక్క రకాలు అనేది ఇది పూర్తి యొక్క క్లాస్. థ్యాంక్ యూ. 1 and all.